ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. విడిపోలివు బాబు. శారదా, నీ కథ జైల్లో ఉన్నప్పుడు పూర్తిగా చెప్పలేదు. ఇప్పుడేమో సగం చెప్పి చిన్న కూతురు పుట్టినరోజు అర్చన చేయించాలని మధ్యలో ఆపి తీసుకొచ్చావు. నా కథలో సంతోషాలే ఉంటాయక్క, బాధలు తప్ప. తీరిక చెప్పుకుందాంలే. గుడికెళ్దామా? ఓహో, మనకు దేవుడితో దోస్తానా కట్. నీకోసం కాబట్టి ఎంత దూరం వచ్చా. ఈ పక్క సందులో పాత జైలర్ గారు ఉంటారు. నేను ఆవిడ్ని పలకరించేసి వస్తా. పూజ చేసుకుని చక్కగా ఇంటికొచ్చాయి, సరేనా? నీ పేరు మీద కూడా నేనే కొబ్బరికాయ కొడతా. అదేదో నీ బిడ్డల పేరు మీద కొట్టు చెల్లి. ఇంకో కొబ్బరికాయ. రే, త్వరగా పోనివ్వరా. ఆ శారద తప్పించుకోవడానికి వీల్లేదు. రే బండాప్రా, శారదలా ఉంది. అదిగో శారద దొరికేసింది. కొడితే కళ్ళు బయలుగా మళ్ళా. అరే అఖిలేష్, ఎల్రా. అన్నా సరే. రై పదండ్రా. అమ్మా బండికండి. రై తప్పించుకుపోతున్నారు, రండ్రా. రండి. ఆగమంటుంటే తప్పించుకుందరా. ఎవరమ్మా వాళ్ళు? నిన్నెందుకు చంపాలని చూశారు? నాకు బాగా కావాల్సిన వాళ్లే నా మీద కక్ష కట్టారని నాకు ఇప్పుడే తెలిసింది తల్లి. నువ్వు సమయానికి రాకపోతే నా ప్రాణాలు పోయుండేవి. పోయార్లే విధవలు. ఇంతకీ ఏడికి పోతాండావు? నాకిష్టమైన వాళ్ల పుట్టినరోజు, తన పేరు మీద అర్చన చేద్దామని గుడికి వెళ్తున్నాను. బాగుంది. ఇంతకీ ఎవరు నీకు అంతిష్టమైన వాళ్ళు? నా కళ్ళ ముందు లేరు, దూరంగా ఉన్నారు. ఓ, నీ పిల్లలా? నాకెవ్వరూ. నాకు అర్థమైంది. విచిత్రంగా ఉండాదే. ఎవరో పుట్టినరోజుకి నువ్వు పూజ చేస్తున్నావా? సూపరు. మాయమ్మ ఉండాది. ఇంత పాయసం వండి పెట్టడం తప్ప ఇలాంటివి అస్సలు చేయదు. సర్లే, పోదాం పదండి. పెళ్ళెందుకే రమణమ్మ, ఎందుకే రమణమ్మ, రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ, చిచ్చి
చిచి అంటారే రవణమ్మ. పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ, సతాయించకే రవణమ్మ, చిచి అంటారే రవణమ్మ. రావణి రే తొందరగా అక్క మంచినీళ్ళు తాగు. ఎవరో బాగా తెలుసుకుంటున్నారక్క. ఎవరు తలుసుకున్నా నా గుండె దడ ఎక్కువైపోతుంది రత్నం. గుండెదడేంది? ఏమైంది రావణి? ఏం కాకూడదనే ఆశ. ఇన్నాళ్ళు జ్యోతమ్మకి నిజం చెప్పకుండా దాచినాం కాని తన పాత జ్ఞాపకాలు కలలై కల్లోలం పెడుతున్నాయి. ఎప్పుడు నన్ను నువ్వు నా తల్లివి కావు అంటుందోనని భయంగా ఉంది. అట్లా ఎందుకుంటుందిలే రమణి. జ్యోతి మన బిడ్డ కాదన్న విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసు. పెద్దింటోళ్ళు కారులో మత్తుగా పడుకున్న పాపని ఎత్తుకుపోయి అమ్మాలనుకున్న ముఠా బారి నుంచి నేను ప్రాణాలకు తెగించి ఆ బిడ్డను కాపాడుకున్నాను. కావ్యకి గతం గుర్తొస్తే నేను కాపాడిన సంఘటన కూడా గుర్తుకొస్తుంది. అమ్మా పాప 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 చేసిన సాయాన్ని మర్చిపోయే రకం కాదు నా బిడ్డ. తన జీవితంలో మనం తప్ప ఎవరు ఉండకూడదు, రాకూడదు. అందుకే మనకు ఆ పిల్ల దొరికిన రోజే తన పుట్టినరోజని నమ్మించేశాం. మెడలో ఉండాల్సిన బంగారు గొలుసుకి నల్ల తడు చుట్టి చేతి కట్టేశాను. నీ వల్లే అట్ట చేశాను. లేదంటే ఆ గొలుసుని గంగలో కలిపేసేదాన్ని. ఉండనే రమణి, ఎవరి ముద్దు బిడ్డ జ్ఞాపకంగా వేసిన దండ. రమణి, నేను దొంగనైనా ఎందుకు ముట్టుకోలేదో తెలుసా? అది తన గతానికి సంబంధించిన ఒకే ఒక గుర్తు. రమణి, నువ్వు కంగారు పడకో. గుప్పిట్లో ఉన్నా తను తెలుసుకోలేదు.